విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై జనసేన నాయకురాలు ప్రశాంతి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చల కుమార్ జోసెఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జన సైనికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ రావణ్ వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతలు హస్తం ఉందని ప్రశాంతి ఆరోపించారు. వైసీపీ నేతలు జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రయత్నాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఏదైతే ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ గా ఇష్టం వచ్చిన విధంగా యూట్యూబర్ గా అలానే నేను ఒక మీడియా పర్సన్ గా అని చెప్పుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా తనకి ఇష్టం వచ్చే విధంగా వీడియోలు చేస్తూ మతానికి సంబంధించి రిలీజియన్ కి సంబంధించి హిందుత్వానికి సంబంధించి మన ఆరాధ్య దైవం శ్రీరాముల గురించి సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రశ్న రావణ్ మీద ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరం కూడా కలిసి వచ్చి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే విషయం అతను అడగాలనుకుంటున్నాం. నీకు దేశభక్తి లేదన్నావు, దేశానికి సంబంధించిన వ్యక్తిని కాదని చెప్పి అసలు ప్రజలకి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నావు? ఈ రోజు నీకు 2 లక్షల పైగా మెంబర్షిప్లు ఉన్నా, నీ సబ్స్క్రిప్షన్ ఉన్న నీ యూట్యూబ్ ఛానల్ చూసిన యువత ఏ విధంగా నిన్ను అంచనా వేసుకొని నిన్ను ప్రలోభించి నీ ఆలోచనలు తీసుకొని ఎటువంటి ఆలోచనలు నువ్వు యువతకి ఇవ్వాలనుకుంటున్నావు?